నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 14 వచనాలలో పౌలు గారు 2 రకాల ప్రజలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. శరీరాన్ని అనుసరించి జీవించేవారు, ఆత్మను అనుసరించి జీవించేవారు. శరీరమును అనుసరించి జీవించుట అనగా పాపాన్ని ఆశించడం, అందులో ఆనందించడం, మునిగిపోవడం. అలాంటి జీవితంలో వ్యభిచారం, అపవిత్రత, ద్వేషం, స్వార్థం, కోపం మొదలగినవి ఉంటాయి. రెండవది ఆత్మను అనుసరించి జీవించుట అనగా పరిశుద్ధాత్మ ప్రసన్నతను వెతకడం, ఆత్మ నడిపింపుకు లోబడడం, దానిని చేయగల సామర్థ్యం కలిగి ఉండడం, దేవుని కార్యాలలో మనసును కేంద్రీకరించడం. అలాంటి జీవితం అన్ని వేళలా దేవుని సన్నిధిలో మనస్సాక్షిని అనుసరించి నడుచుకుంటుంది. దేవుని చిత్తం మన ద్వారా నెరవేరేలా జీవించడానికి అవసరమైన కృప, సహాయాలు దేవుడు మనకు దయచేస్తాడని నమ్ముతుంది. ఒకే సమయంలో శరీరాన్ని, ఆత్మను కూడా అనుసరించడం అసాధ్యం. ఎవడైనా పరిశుద్ధాత్మ వలన పాపపు కోరికలను ఎదిరించక శరీరానుసారంగా జీవిస్తే అతడు దేవునికి శత్రువు అవుతాడు. దాని ఫలితం నిత్య ఆధ్యాత్మిక మరణం. ఎవరైతే దేవుని సంగతులను ప్రేమించి శ్రద్ధ కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని, దేవునితో సహవాసాన్ని పొందుతారు. గల్తీలకు రాసిన పత్రిక 5:17. దేవుని ఆత్మకు శరీర స్వభావం పూర్తిగా వ్యతిరేకం. ఈ రెంటి కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నమైనవి. ఈ లోకంలో మన జీవితం ముగిసే వరకు అవి రెండు మనలో పరస్పరం యుద్ధం చేసుకుంటూనే ఉంటాయి. దేవుని ఆత్మ అడుగడుక్కు శరీర స్వభావాన్ని ఎదిరిస్తూనే ఉంటాడు. అది కోరే వాటిలో ఒక్కదానికి కూడా లొంగడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. మనం రక్షించబడక ముందు ఉన్న పాత రోత స్వభావం రక్షించబడిన తరువాత ఆ శరీర స్వభావమును సిలువ వేయబడింది. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మనం నూతన సృష్టిగా మార్చబడి ఆత్మానుసారమైన మనస్సు గలవారంగా జన్మించింది మొదలు జీవితాంతం అదే స్థితిని కాపాడుకుంటే నిత్య జీవం మన సొంతం. ఆమేన్.